ఇందులో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు కాకుండా మోపిదేవి, చెల్లపల్లి, ఘంటసాల మండలాలు ఉన్నాయి. ఈ 5-6 మండలాలు కలిపి ఇక్కడ దివిసీమగా పిలుస్తుంటారు. ఈ దివిసీమలో ముఖ్యంగా 72-77 తర్వాత పెద్ద ఎత్తున వరద వచ్చే సూచనలు కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఇక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు నిన్నటి నుంచి మొత్తుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఒకవైపు పోలీసులు, ఒకవైపు రెవెన్యూ శాఖ మొత్తుకుంటున్నా సరే అవనిగడ్డ గాని, పులిగడ్డ గాని, ఇటు నాగాయలంకలోని కొన్ని లంక గ్రామాలు గాని, ముఖ్యంగా దాదాపు 8 లంక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్లంక, దక్షిణ చెరువు లంక ముందుగా మునిగిపోయే లంక గ్రామాల్లో ఈ 2 ముందుంటాయి. ఈ 2 గ్రామాల్లో ముఖ్యంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని చెప్పి అధికారులు నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా సరే వీళ్ళు వెళ్లమని చెప్పి భీష్మించి కూర్చున్నారు. ఎందుకంటే 1998 సంగతిని గుర్తు చేస్తున్నారు. 98లో ఇంతకు మించి వరద వచ్చింది. అయితే అయినా సరే మా ఇళ్ల వరకు చేరలేదు కదా, మాకు వెళ్తే ఆస్తి బస్సులు వదులుకుని వెళ్లేది ఎలాగా అని చెప్పి ఒక కారణం చూపిస్తుంది. మరో కారణం తీరా అధికారుల మాటలు విని సురక్షిత పునరావాస కేంద్రాలకు వెళ్లినా సరే అక్కడ మమ్మల్ని తిండి తిప్పలు లేకుండా 3-4 రోజులు అలా పడేస్తారు, మమ్మల్ని పట్టించుకోరని చెప్పి ఆవేదన మరోవైపు వినిపిస్తుంది. ఈ 2 కారణాల దృష్ట్యా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదు. ఒకవేళ పరిస్థితి మరీ తన నెత్తి మీదకి వస్తే గానీ ఇక్కడ నుంచి కదిలే విషయం అప్పుడు ఆలోచిస్తామని చెప్తున్నా ముఖ్యంగా సాక్షితో ముఖ్యంగా చెప్పారు. ఇదే విషయం మీద అధికారులు తలబోలుకుంటున్నారు. మరోపక్క ఇక్కడ ఉధృతి చూస్తుంటే మన ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటికే 4 లక్షల పైచీలకు క్యూసెక్ల వాటర్ విడుదలైంది. సాయంత్రం కల్లా 9 లక్షల క్యూసెక్లు చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం కల్లా ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి దిగువకు ఉన్న ప్రాంతంలో ఈ దివిసీమ ఉంది. ఈ ప్రాంతంలో సాయంత్రానికి ఈ యొక్క 9 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా సాయంత్రానికి ఈ ప్రాంతానికి చేరుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం నించున్నటువంటి ఈ బ్రిడ్జ్ మునిగిపోయి పూర్తిగా మునిగిపోయి ఈ బ్రిడ్జ్ మీద నుంచే ప్రవాహం దగ్గరలో ఉన్న మచిలీపట్నం సముద్రంలో కలిసే అవకాశం ఉంది. అయితే ఈ బ్రిడ్జ్ కనుక మునిగితే ఇక్కడ దగ్గరలో ఉన్న పులిగడ్డ గాని, టీ కొత్తపాలెం గాని మునిగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ప్రియా, అయితే రెహమాన్, అధికారులు హెచ్చరికలు జారీ చేసినా కూడా అక్కడ స్థానికులు వెళ్లట్లేదని చెప్పారు. అయితే అధికారులు దీనిపై ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అదే ప్రియా, ముఖ్యంగా అధికారులు నిన్నటి నుంచి అయితే మొత్తుకుంటున్నారు. వాళ్ళని బతిమాలే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్దామనే ధోరణిలో అయితే ఇప్పటి వరకు అధికారులు ఉన్నారు. ఇక ప్రమాదం ముంచుకొస్తుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దిగువకి మధ్యాహ్నానికి 9 లక్షల పైచీలకు క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ వాటర్ రిలీజ్ అయితే సాయంత్రానికి ఇక్కడ చేరుకుని కనిపిస్తున్న బ్రిడ్జ్ మునిగిపోతే పులిగడ్డ, ఈ నాగాయలంకలోని కొన్ని గ్రామాలు, టీ కొత్తపాలెం, దక్షిణ చెరువు లంక పాలెము, ఎడ్లంక పాలెం ముఖ్యంగా మునిగిపోతాయి. అదే ఈ పరిస్థితి ఇంకో 2 గంటలు వేచి చూసి ఇక బలవంతంగా అయినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అదనపు బలగాలను ఇప్పటికే రప్పించే ప్రయత్నాల్లో ఆర్టీఓ హైమావతి గాని, అవనిగడ్డ ఎంఆర్ఓ ఉషారాణి గాని మునిగి ఉన్నారు. ఇదే పోలీసుల చర్యల ద్వారా బలవంతంగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పునరావాస కేంద్రాల కోసం మొత్తం దివిసీమలో 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పాత ఎడ్లంక గ్రామస్తులకి డిగ్రీ కాలేజీలోను, పులిగడ్డ, రేగుల్లంక, పల్లెపాలెం గ్రామ ప్రజలకి ప్రాథమిక పాఠశాలలోను, మొత్తం బొబ్బర్లంక, కేకొత్తపాలెం, మోపిదేవి వార్పు ప్రజలకి మోపిదేవి హై స్కూల్లో, నాగాయలంక మండలం యేసుపురం ప్రజలకి చర్చిల్లోనూ, ఇతర గ్రామస్తులకు తహసీల్దార్ కార్యాలయంలో, ఇలాగ మొత్తం ఈ దివిసీమలోని ఈ 6 ఎఫెక్టెడ్ మండలాలకి కలిపి 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఇంకో 2-3 గంటలు వేచి చూసి బలవంతంగానే వీళ్ళని సురక్షిత గ్రామాన్ని తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియా, థాంక్యూ రెహమాన్.